బ్యాంక్ లో లోన్ 75,000 ఉంది సార్, వడ్డీతో రుణమాఫీ జరిగింది. ఎట్లా అనిపిస్తుంది మొత్తం 75,000 ఒకేసారి రుణమాఫీ జరిగితే? చాలా సంతోషదాయకంగా ఉంది. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఇటువంటి రుణమాఫీని ఒకేసారి చేయలేదు. మాటలతో ఎలబుచ్చారు తప్ప ఒకేసారి చేసి చూపించిన మీలాంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి, మీలాంటి వాళ్ళకి, ఈ మా యువ రైతులు ఎప్పుడు రుణపడి ఉంటాము. అదే విధంగా వ్యవసాయం చేయాలనే సంకల్పాన్ని మాకు కల్పించారు మీలాంటి వాళ్ళు. ఎప్పుడూ మీరు చల్లగా ఉండాలి. అలాగే మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, వారిని మేము ఆదర్శంగా తీసుకున్నాము. ఎందుకంటే సారు పొద్దున్న లేస్తే చేలో ఉంటారు. అదేవిధంగా మేము కూడా వ్యవసాయం చేయాలి, చదువుకున్న వ్యవసాయం చేయాలనే సంకల్పంతో ముందలుకున్నాము. అలాంటి వారికి మాకు ప్రోత్సాహం ఇచ్చారు మీరు. చాలా ధన్యవాదాలు సార్ మీకు. ఎంతమంది పిల్లలు సీతారాం? నాకు 2 పాపలు సార్. ఏం చదివిస్తున్నావు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఒక పాప 10th సార్. బాగా చదివించు. వ్యవసాయంలో నష్టం వచ్చిందని అప్పులు ఉన్నాయని చదివించక ఆపేయద్దు. పిల్లలు చదువుకుంటేనే బాగా భవిష్యత్తు ఉంటది. రైట్ సార్, రైట్ సార్. మంచిది సీతారాం గారు. సంతోషం. థ్యాంక్ యూ సార్. ప్రత్యేక ధన్యవాదాలు సార్. నాగర్ కర్నూలు వి రాములమ్మ, రామాపురం. రామాపురం, నాగర్ కర్నూలు. సార్ రామాపురం రెస్పాండింగ్ సార్. రాములమ్మకి ఇస్తున్నాను సార్. ఇవ్వండి. సార్ మీకు అందరికి ధన్యవాదాలు. మాకు కాంగ్రెస్ వచ్చిన ఫలంలో మాకు వచ్చిన ఆదాయాలు తీసేసిండ్రు. మాకు ఆదాయం ఇచ్చిండ్రు. మాకు 1.5 ఎకరం పొలం ఉంది, 50,000 ఉన్నది మాపు చేసి. అవునా? భూమి మీ సొంత భూమి అమ్మా లేకపోతే ఇందరమ్మ అసైన్మెంట్ ఇచ్చిన భూమి? సొంత భూమే సార్. సొంత భూమేనా? తాతల తరుణుల నుంచి వచ్చిన భూమేనా? ఏం లేదు సార్. అవునా? ఏం పండించినావు ఈసారి? ఏం వేసినావు? వడ్లు ఇంత వేసుకుంటాం. ఈసారి మక్కలు వేసినాం సార్. పోయినసారి బుడ్డలు వేసింది, ఇప్పుడు మక్కలు వేసుకున్నాం. ఇంత వడ్లు వేసుకున్నాం. మంచిగా చేసుకో. అందుకే మీకు అందరికి కష్టం తీరవాలి, అప్పు ఉండొద్దని, అప్పుల సమస్య ఉండొద్దని సోనియా గాంధీ గారు చెప్పిన మాట మీద మీకు రుణమాఫీ చేస్తున్నాం. ఊర్లో మంచిగానే ఉంది సార్. మాకు మంచిగా అనిపించింది, మంచిగా నడుస్తుంది. అవునా? ఊర్లో అందరికి చెప్పాలి మరి. రామాపురంలో చెప్తాం సార్. మంచిది తల్లి, మంచిదమ్మా, మంచిది. నల్గొండ గూడూరు రాజు, తిప్పర్తి. నల్గొండ. మాట్లాడాలా? తిప్పర్తి. మీరుంటారనే చేశా. మాట్లాడిన తర్వాత మాట్లాడు. చెప్పు. సార్ రాజు చెప్పమ్మా. గుండూరు రాజు సార్. నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. నాకు ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ అయింది సార్. చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు, మా మంత్రి వారికి ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా నల్గొండ జిల్లా రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మీరు ఒకసారి చూడండి సార్, మా దగ్గర రైతులు ఎక్కువ ఇంకో బోర్ పెట్టినాం. మేము ఎవరికి రమ్మని చెప్పలేదు. 5 కిలోమీటర్ల నుంచి నేను ట్రాక్టర్ నడుస్తుంటే న్యాయమడి వేలాదిగా స్వచ్ఛందంగా రైతులు, అక్క చెల్లెళ్ళు, మహిళలు కూడా ఎంతో మంది ఉరుకొస్తున్నాయి నా ట్రాక్టర్ ఎమ్మడి. మీకు నల్గొండ జిల్లా రైతుల పక్షానే కాకుండా మా నల్గొండ జిల్లాలో సార్ ముఖ్యమంత్రి గారికి దాదాపు 78,757 కుటుంబాలు, అంటే ఖాతాలు 83,121 ఖాతాలు, 481,63,00,000 రూపాయలు ఒకటే రోజు మా రుణ విముక్తి కల్పించిన మీకు, మా జిల్లా రైతాంగం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తుడు. మీరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పొందనున్న రైతులు 10,83,004 మంది, 11,50,53 ఖాతాలు, మొత్తం దాదాపు 6,097 కోట్ల రూపాయలు చేసి రైతు బాంధవునిగా పేరు తెచ్చుకున్నాం.
తప్పకుండా రైతుల సహకారంతో పాటు మీరు ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం అసలు ఎవరు కూడా నమ్మలే. గతంలో 1,00,000 రుణమాఫీ చేస్తానని 6-7 పద్ధతులు వాయిదాలలో చేస్తే అది బ్యాంకు వడ్డీకే సరిపోయింది. కానీ ఇవాళ ప్రతి ఒక్క రైతు 2 రూపాయలకు 3 రూపాయలు బయట వడ్డీ తెచ్చుకొని ఇవాళ రుణ విముక్తి చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా కూడా రాబో కాలంలో పెద్దయినా చాలా మీరు ఇచ్చిన 650 మాట సెంటర్లో మాట్లాడాలి మన పెద్దయినా. ప్రభుత్వం 650 సెంటర్లో మాట్లాడాలి పెద్దయినా. మా పెద్ద అగ్రికల్చర్ మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, రాజును మాట్లాడలేదు నువ్వు. వెంకన్న మీ జిల్లా ఇన్ఛార్జ్ భారతదేశ సీఎం గారితో మాట్లాడు. వెంకటరెడ్డి గారు, మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ఇన్ఛార్జ్ ఉన్న నల్గొండకే ఎక్కువ నిధులు తీసుకుపోయిండు. 481 కోట్లు. పైసా 481 కోట్లు. ధన్యవాదాలు సార్. వారికి మీకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. తప్పకుండా మా జిల్లాలో మన కరువుతో ఎస్ఎల్పిసి సొరంగం ఎప్పుడో మొదలు పెట్టాం సీఎం గారు. మొన్ననే మీరు గ్రీన్ ఛానల్ లో దాన్ని పూర్తి చేస్తానని మాట ఇచ్చినందుకు మీకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా బ్రాహ్మణ ఢిల్లీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నందుకు మా జిల్లా యంత్రాంగం తరఫున మా రైతుల పక్షాన ఈ రోజు నిజంగా మాకు ఒక పండుగ సారియాలని నేను ఎప్పుడు చూడలే. ఈ రోజు 1000 మంది రైతులు నేను ట్రాక్టర్ నడుపుతుంటే ఉరుకొస్తుంటే వాళ్ళ ముఖాలలో సంతోషం. నిజంగా రైతుల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ పెద్దయినా. థ్యాంక్ యూ పెద్దయినా. థ్యాంక్ యూ వెంకన్న. థ్యాంక్ యూ పెద్దయినా. సంగారెడ్డి కొర్ల శివయ్య. సంగారెడ్డి కొర్ల కర్రోళ్ళ శివయ్య. సంగారెడ్డి ఇక మాట్లాడినాడు ఆయన. ఏమప్పా సార్ నమస్కారం సార్. నమస్తే శివయ్య గారా? శివయ్య గారు సార్ మా దాకూరు, నా పేరు కర్నూలు శివయ్య. డాకూర్ అనేది సార్ నమస్కారం సార్. నమస్కారం శివయ్య, బాగున్నావా? శివయ్య చెప్పు. మా డాకూరు, నా పేరు కర్నూలు శివయ్య సార్. శివయ్య. అందరికి నమస్కారం. 5,000 లోన్ తీసుకున్నాం సార్. మరి కట్టలేక మీరు ప్రస్తుతానికి చాలా సంతోషం. మీ అందరి మంత్రి బృందానికి, మీకు కూర్చున్న పెద్దలకు అందరికి నమస్కారం సార్. సంతోషం నాకు, ఎందుకంటే నేను కట్టలేకున్నా మీరు అప్పు కడుతున్నందుకు నాకు చాలా సంతోషం సార్. ఇక్కడ మా తమ్ముడు సార్ నాతో కూడా నమస్కారం. మైక్ దగ్గర పెట్టుకో. మీకు అందరికి నమస్కారం సార్, సంతోషపడుతున్నాను. మా అందరి తరఫున పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు కదా, వారికి ఒక పెద్ద నమస్కారం పెడితే మాకు అందరికి పెట్టినట్టే. పెద్ద సార్కు అందరికీ వచ్చే నెల ఇస్తా అంటే లేదు, ఈ నెలలనే ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేసి మీ అందరికీ రుణమాఫీ చేయాలని, ఈ నెలలనే ఇప్పియాలని మమ్మల్ని ఇక్కడ కూర్చొని పనిచేయరని చెప్పి మీ దగ్గరకు వచ్చిండు మీ మంత్రి గారు. మంచిగా పనిచేయాలి సార్. మీ అందరి సహకారం ఉంటే ఎట్లా చేస్తారు సార్, సంతోషం ఉంటుంది. ఓకే, మంచిది, సంతోషం. చెప్పండి అమ్మా. ఏం పేరు తల్లి? ఏం పేరు? లచ్చమ్మనా? లచ్చమ్మ, ఎంత భూమి ఉంది? భూమి ఎంత ఉంది? సార్ ఎకరన్నారనా?